ఎంఆర్పిఎస్ ఓన్లీ ఎస్సీ వర్గీకరణ కోసమే పుట్టింది. ఎస్సీ వర్గీకరణ కోసమే పుట్టింది. 30 సంవత్సరాలు కృషి, కృష్ణన్న కృషి పట్టుదలతోటి ఇప్పుడు వర్గీకరణ జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. అందరూ మన జాతి బిడ్డలు అందరూ కూడా ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో అన్నకు జేజేలు తెలియజేస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు. హాయ్, అందరికీ నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. అందరికీ జై భీమ్. 30 సంవత్సరాల కళ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ జరిగి, ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరణ కోసం అసెంబ్లీలో చట్టం చేసిండ్రు. ఈ విజయానికి కారణమైన మన కృష్ణన్నకు మన కృతజ్ఞతలు, మనందరి తరపున కృతజ్ఞతలు. అన్న ఎన్నో ఒడిదుడుకులు, ఈ ఉద్యమంలో దాదాపు 30 సంవత్సరాల ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కృష్ణన్న ఎన్నో ఒడిదుడుకులు, దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం, అంటే ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో శక్తులు అడ్డుపడినా కూడా వాటిని లెక్క చేయకుండా అన్న పోరాటం చేసిండు. చివరికి సాధించిండు, ఏబిసిడి వర్గీకరణ సాధించిండు. జై కృష్ణన్న, జై భీమ్. ఇంకా ఈ అన్న, మన కృష్ణన్న పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలు ఆవిర్భవించి, 30 సంవత్సరాలు అవుతుంది ఆవిర్భవించి. ఈ ఎంఆర్పిఎస్ ఓన్లీ ఎస్సీ వర్గీకరణ కోసమే పుట్టింది. ఎస్సీ వర్గీకరణ కోసమే పుట్టింది. 30 సంవత్సరాలు కృషి, కృష్ణన్న కృషి పట్టుదలతోటి ఇప్పుడు వర్గీకరణ జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. అందరూ మన జాతి బిడ్డలు అందరూ కూడా ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో అన్నకు జేజేలు తెలియజేస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకోవాలి అని నేను కోరుకుంటున్నా. ఒక పండుగలాగా దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి అందరు కూడా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. అందరు కూడా ఎక్కడ చూసినా కూడా కృష్ణన్నకు పాలాభిషేకాలు, స్వీట్లు పంచుకోవడం, టపాసులు వెల్చడం జరుగుతుంది. ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మీ వాడలో, మీ గ్రామంలో, ప్రతి పల్లెలో అందరూ కూడా స్వీట్లు పంచుకోవడం, సంబరాలు జరుపుకొని టపాసులు కాల్చడం, ఇలాంటి సంబరాలు చేసుకోవాలని నేను అందరిని వేడుకుంటున్నా. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్రి. అదేవిధంగా ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసము మందమర్రి సినిమా అనేది ప్రత్యేకంగా ఒక షార్ట్ ఫిల్మ్ ఉన్నది. అంటే మందమర్రి సినిమా అనే ఛానల్ ఉంది, అందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి. చూడండి, ఉంటా.